నేను మా గజ్వేల్ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి తాలూకా రిపోర్టర్ ఉండేవాళ్ళం. అప్పుడు మండలాలు లేనప్పటికీ వారి వార్తలని నేను రాసేవాడిని గజ్వేల్ రిపోర్టర్ గా. అట్లా ఒకసారి వార్త రాశాను. ఒక రకంగా చెప్పానంటే ఆయన నష్టమే జరిగింది, కానీ అది అప్పుడేం జరగాల్సిందే. ఒకసారి నాచారం అని మా దగ్గర ఉన్నది ఒక గుడి. నాచారం పోతే గ్రహచారం చాలక నాచారం పోతే, నాచారం అంటే హైదరాబాద్ లో నాచారం స్టూడియో, అక్కడ నాచారం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటుంది మా గజ్వేల్ నియోజకవర్గంలో. ఒకసారి మంత్రిగా వచ్చారు. నేను అప్పుడు ఒక్కడనే రిపోర్టర్ నా తాలూకా జిల్లా రిపోర్టర్ గా జట్టి కుసుమ కుమార్ గారు ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ లో. ఆయన తండ్రి ఆయన జిల్లా అధ్యక్షుడు, జర్నలిస్ట్ యూనిట్, నేనేమో కార్యదర్శి. ఆయన చనిపోయారు. నేను ఇద్దరు, ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్, నేను ఈనాడు రిపోర్టర్. అప్పుడు ప్రశ్న అడిగాను ఏదేమని కేసీఆర్ గారిని, మీరు ఎన్టీ రామారావు గారి పార్టీలో ఉన్నారు, చేరారు కదా 83 తర్వాత 85 ఎమ్మెల్యే అయ్యింది, 85 నుంచి 87 నుంచి కరువు శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. కరువు శాఖ మంత్రి అనేది కొద్ది రోజులు తాత్కాలిక, నిజంగా కూడా. నేను ఆనాడు ప్రశ్న అడిగాను, ఇంకా గుర్తు చేసుకుంటున్నాను. ఏమని అంటే, సార్ మీరు ఎన్టీ రామారావు కాళ్ళు అందరూ మొక్కుతున్నారు కదా, మీరు మొక్కారా అని. అంతే, మొక్కలేదు మొక్కను అంతే అన్నది. అదే రాశాను, మొక్కలేదు మొక్కను అంతే. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కే చాలా మంది ఉండేవాళ్ళు, నేను ఆత్మగౌరవం సమస్య లేదన్న భావన ఆ 2 మాటలు వ్యక్తమైంది, రాసేశాను. పాపం వారం 10 రోజుల్లో పదవి పోయింది ఆయనకి. అంటే పదవి పోవడం నేను చేయంగా పోయిందని గర్వంగా చెప్పుకోను, కానీ అప్పుడు కరువు శాఖ మంత్రి 6 నెలలే లిమిట్ పెట్టారు ఆయన. కానీ కరువు అయిపోతే మళ్ళీ మన మామూలుగా మంత్రులు తీసేస్తారు కదా, అట్లా ఫస్ట్ కరువు శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి అగర్మంత ఏమయ్యా నువ్వు వార్త రాసిన పదవి ఓడగొట్టు హాస్యంగా అనేవాడు ఆయన. అట్లా అక్కడి నుంచి మొదలైతే, తర్వాత నేను రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత, ఈనాటి రిపోర్ట్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి మా గజ్వేల్ మండల ఉపాధ్యక్షుడిగా, పెంజాబ్ సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ, నేను కాంగ్రెస్ లో ఉన్నాను. 15 ఏళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నాను. అప్పుడు ఆయన మా ఇంటికి 2 సార్లు వచ్చారు. దేనికోసం వచ్చారు? ఆయన వ్యక్తిగత పని కాదు, నా వ్యక్తిగత పని కాదు. మేమిద్దరు వేరే వేరే పార్టీలు, చాలా పెద్ద ఎత్తున కడప జిల్లా రాజకీయాల్లాగా ఉండేది. మా ఇటు పక్కన తెలుగుదేశం వాళ్ళు మా ఇంటి మీద, మా ఇంటి నుంచి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద కాకి కూడా వాలేది కాదు. ఆ ధోరణితో పోరాటం కాదు. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చుట్టాలు ఉండి, నాకన్నా మాజీ సర్పంచ్ ముందునే ఆయన మామయ్య అయ్యి కూడా మా ఇంటికి వచ్చి 2 సార్లు వచ్చారు. ఆయన పని నా పని కాదు. అప్పుడు మా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో కోసం ఆయన రవాణా శాఖ మంత్రి గతంలో పనిచేశారు కదా, నేను చేయలేని పని రామ్మోహన్ రావు, నువ్వు చేస్తున్నావు మంచిది, మీ ఊళ్ళో మీ భూమి ఇచ్చారు, నేను పూర్తిగా అని తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఆయన సంతకం పెట్టి, ఆయన సిద్దిపేటలో ఒకటే డిపో ఉన్నది, మనకి ప్రాంతంలో కండక్టర్లు వాళ్ళ కష్టం అవుతుంది ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పి స్వయంగా ఆయన పార్టీలకు అతీతంగా నాకు సహకరించారు. ఇప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాయి ఆయన. ఎందుకంటే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో ఏర్పాట్లలో మాకు ఆనాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సహకరించిందో, ప్రతిపక్షంగా ఉన్న అంటే టీడీపీలో ఉన్నా కూడా ఆయన ఎంతే సహకరించారు. 89-90లో మా ప్రజ్ఞాపూర్ డిపో కావడానికి కూడా. అంటే అక్కడ భేషాలు లేకుండా పార్టీలకు అత్యంత సహకరించుకునే వాళ్ళం. ఆ తర్వాత ఉద్యమ సమయంలో ఎవరెవరు పోరాటం చేసినా కూడా ఆయనతో కలవలేదు, ఆయన పార్టీలో చేరలేదు. ఇప్పటి కూడా స్వతంత్రంగా ఉన్నాను కనుక విమర్శ కానీ మంచి కానీ ఆయన గురించి చెప్పగలిగే సాధికారత నాకు ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మాట చెప్పొచ్చు రహీం గారు, నా ఉద్దేశం అంటే ఈ వివాదాలు నడుస్తున్నాయి కానీ ఎవరు కూడా జాతిపిత అనిపించుకోవాలని ఏం లేదు. కానీ పిలుస్తున్నప్పుడు దాన్ని ఎద్దేవా చేస్తే స్ప్రింగ్ ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది అక్కడ. ఈ అనవసర విమర్శల వల్ల కేసీఆర్ గారిని మరింత ఉన్నతంగా చేసింది తప్ప, విమర్శలు తక్కువ చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు అనుకుంటున్నాను. తక్కువ చేసింది కూడా, తక్కువ అయింది కూడా లేదంటున్నాను ఆయన. నిజంగా చెప్పానంటే తెలంగాణ బాపుగా, జాతిపితగా పిలుచుకునే ప్రజల అభిమానం, దానికి అర్హుడు కూడా అంటున్నాను. ఈ మాట ఫస్ట్ టైం నేను బ్లండ్ గా చెప్తున్నాను, అర్హుడు కూడా దానికి. ఎందుకంటే ఒకసారి వెనక్కి పోదాం, తెలంగాణ ఉద్యమ సారథిగా ఈయన చేసిన దానికని వెనక్కి ఒకసారి పోదాం. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, అసలు దేశమే వేరుగా ఉండాలి మాది అని నిజాం మీద పోరాటం చేసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 51 దాకా సాగింది అజ్ఞాతంలో. ఆ పోరాటం నుంచి మొదలుకొని స్వాతంత్రానికి మూలం, స్వాతంత్రం తర్వాత కూడా జరిగిన పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అన్నాడు. ఆ 3 అంశాలు ఉంటాయి. ఆ తర్వాత మనకు మన గైర్ ముల్కీ గోప్యా, గైర్ ముల్కీ అంటే ముల్కీ అంటే స్థానికుడు అని అర్థం. స్థానికులు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్ర అప్పటికి లేదు. కానీ గైర్ ముల్కీ అంటే ఆనాడు 1909లో ఒక ఫర్మాన ద్వారా అప్పటి మన ఉత్తరప్రదేశ్, మన మద్రాసు నుంచి వచ్చిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళు అందరు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు, మన ఉర్దూను దక్కని ఉర్దూ అంటున్నారు, భాషను అవహేళన చేస్తున్నారు అని చెప్పి ముల్కీ అని స్థానిక నిబంధనలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మన ముల్కీ గైర్ ముల్కీ స్థానిక వ్యతిరేకులకు పోరాటం చేసిన 52-53లో అప్పుడే జయశంకర్ గారు బస్సు పేలే, భువనగిరిలో బస్సు పేలే ఆగిపోయారు, లేకపోతే నేను చనిపోయే వాళ్ళు అన్నారు. సిటీ కాలేజ్ హైదరాబాద్, ఇప్పుడు మన మూసీనది పక్కన ఉంటుంది సిటీ కాలేజ్, హైకోర్టు పక్కన.
అక్కడ 6 చనిపోయారు కాల్పులు. ఆనాడు తెలంగాణ ఉద్యమం చచ్చిపోలేదు. తర్వాత 1969లో జై తెలంగాణ ఉద్యమం కేవలం స్ట్రీట్ ఫైట్ అది. అప్పుడు విద్యార్థులు మన ఉద్యోగస్తులు మొదలుపెట్టారు ఆ పోరాటంలో. నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ ముందు, నేను 5వ తరగతిలో ఉన్నాను. స్కూల్ ముందు ఒక బస్సును ఆపి మేమందరం 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలు గాడుపు తీసేసి పక్కకు పెట్టాం. పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిండ్రు. పిల్లలు కనుక విడిచిపెట్టిపోయిండ్రు. అంటే ఆనాడు ఉద్యమంలో చిన్న స్థాయిలోనే, అప్పటికి 9 ఏళ్ళు వయసు అయింది కేసీఆర్ గారి. నాది 9వ తరగతిలో ఆయన ఉన్నాడు, నేను 5వ తరగతిలో ఉన్నాను. తిరగడం పక్కపక్క జిల్లా ఒకటే, అప్పుడు జిల్లా సిద్దిపేట లేదు కానీ పక్కపక్క నియోజకవర్గం ఉండేవాళ్ళు. అట్లా మొదలైన ఉద్యమం చూసుకుంటే 69 ఉద్యమం స్ట్రీట్ ఫైట్. అంటే కేవలం ఆంధ్ర గోబ్యా అనే ఉద్యమం మొదలైంది. దానిలో అంతా ఆ తర్వాత రాజకీయ నాయకులు చేరారు. చెన్నారెడ్డి గారు పార్టీ పెట్టడం చూశాను. అసలు పార్టీ పెట్టింది ఆయనే కాదు, కృష్ణమూర్తి గారిని టీపీఎస్ తెలంగాణ ప్రజా సమితి అని చనిపోయారు ఆయన. కృష్ణమూర్తి గారిని పార్టీ పెట్టి ఆ పార్టీని విస్తరిస్తే మల్లికార్జును, మదన్ మోహన్, అట్లాగే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు, వీళ్ళందరూ కేసీఆర్ గారు టీపీఎస్ లేరు, చెన్నారెడ్డి గారు, వాళ్ళందరూ కలిసి అప్పుడు పెద్ద ఉద్యమం నడిపించారు. టీపీఎస్ ఆనాడు పార్లమెంట్ సీట్లలో 71 మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు అంటే మధ్యంతర ఎన్నికలు 71లో ఇందిరాగాంధీ గారు రాజీనామా చేయడంలో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు చూసుకుంటే 71లో 16 సీట్లే ఉండేది తెలంగాణలో. 17 సీట్లు సగం ఆంధ్ర, సగం తెలంగాణలో ఉండేది. 16 సీట్లలో 11 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది. కానీ ఆనాడు ఉద్యమ ద్రోహులుగా మారిన చెన్నారెడ్డి, ఆ తర్వాత చిన్నారెడ్డి గారు కూడా పార్టీ పెట్టి రకరకాల కాంగ్రెస్ లో వర్గం పెట్టి ఆయన కూడా చిన్నారెడ్డి ద్రోహాలు చేసినా సరే ఆనాడు టీపీఎస్ ను మన చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ లో కలిపి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా వెళ్ళారు ఆయన స్వార్థం ఆయన చూసుకొని. అటువంటి ఉద్యమం పోయిన సందర్భంలో మళ్ళీ గద్దరు, బెల్లి లలిత ఇట్లాంటి వాళ్ళందరితో కలిసిపోయి మేము అక్కడ మన భువనగిరిలో పెద్ద సభ పెట్టాం. ఆ సభలో పెద్ద వర్షంలో కూడా వేలాది మంది హాజరయ్యారు. అది మలిదేశ తెలంగాణ ఉద్యమం. 69 ఫెయిల్ అయింది. 369 మందిని పొట్టన పెట్టుకునేది ఆనాడు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. బ్రహ్మానంద రెడ్డి వ్యతిరేకంగా మేము స్కూల్ పిల్లలను కూడా 69లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. సీఎం గోబ్యాక్ అనుకుంటూ పెద్ద ఎత్తున ఊరేగింపు తీసినాం. అప్పుడు విద్యార్థులు ఏం లేకుండే, ఎవరైనా సరే బయటకు రావాల్సిందే. సబ్బండ వర్గాల బయటకు వచ్చినాయి. కానీ ఆ ఉద్యమం ఫెయిల్ అయింది అన్నాను. కానీ ఉద్యమ ద్రోహులుగా మారిన ఆనాడు కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా పదవులు అనుభవించారు. మళ్ళీ కాంగ్రెస్ లో చేరి అన్ని పదవులు అనుభవించారు. ఆ తర్వాత 91లో జరిగిన మలిదేశ ఉద్యమంలో మళ్ళీ సబ్బండ వర్గాల ఏకమైన కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ కేసీఆర్ గారి మీద ఒక అపవాద దుర్మార్గమైన ప్రచారం ఏం జరుగుతుందంటే ఆయనకు మంత్రి పదవి యువకుడు బయటకు వచ్చి ఉండని దుర్మార్గమైన మాట మాట్లాడు తప్పంటున్నాడు. ఏమంటున్నానంటే తెలంగాణ ఆరాటము, పోరాటం అన్ని గడ్డి పోచ దొరికిన, ఆధారం దొరికిన ప్రజలు తిరగబడ్డారు. ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఒక రకం తెలంగాణ ఉద్యమకారునిగా గడ్డి పోచ దొరికిన ఎవరుంటే వాళ్ళు ఆధారం పెట్టుకొని పోయిండ్రు. కానీ చాలాసార్లు మోసపోయింది. కానీ కేసీఆర్ గారు పార్టీ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే ఒక రకంగా డిమోరల్ చేసి అప్పుడు ఏం చేశారంటే మన వేలమ కులస్తులకు 2 పదవులు ఎట్లా ఇస్తామని చెప్పి అది మన విజయరామారావు గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవి ఇవ్వడం, ఈయన పదవి తీసేయడం కూడా దానివల్ల తిరగబడ్డారు. కరెక్టే, పదవి రాకపోవడం కాదు, తెలంగాణ ఆకాంక్షలకు మొదలుపెట్టి అప్పుడు కొత్త స్లోగన్ సృష్టించుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆనాడేమో భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం. ఇప్పుడు కొత్త స్లోగన్ అదొకటి. రెండోది పెద్ద స్లోగన్ ఏంటంటే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. ఇప్పుడైనా వీధి పోరాటం చేస్తే రాదు, పార్లమెంటరీ పద్ధతుల ద్వారా రాజ్యాంగంలో ఉన్న 1, 2, 3 ఆర్టికల్, 3వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాల విభజన ఎంత సులభమైందంటే అంత సులభమైందని చెప్పడం కోసమే స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఇది చేయాలి, తెలంగాణ సాధిస్తామన్నారు. అప్పటికి మనకు ఒక ఊతను లభించింది రహీం గారు. ఏమనంటే మనకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ ఏమో బీహార్ నుంచి, అట్లాగే మనకు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాల విభజన 2000 సంవత్సరంలో జరిగింది. అంటే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఇన్ని రోజులు పోరాటం కదా, మాది ఎందుకు ఏర్పాటు చేయరు అనే పోరాటం మొదలుపెట్టింది 2001లో తెలుగుదేశం పార్టీ. అంతకుముందు 2021 ఏప్రిల్ 21 నాడేమో మన రాజీనామా చేశాడు. 27 ఏప్రిల్ నాడు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. ఆనాటి నుంచి ఇంకొక సామ్యం కూడా కనపడుతుంది. ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎప్పుడు ఎట్లా తిరగబడతారు అంటే పార్టీలకు అతీతంగా తిరగబడతారంట. 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు సబ్బండ వర్గాలు ఏకమైన ఆంధ్రుల ఆత్మగౌరవం, మదరాశీలం కాదు మేము తెలుగు వారం అని చెప్పి ఆనాడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పార్టీ పెడితే ఎర్ర జెండా, కాషాయ జెండా అందరూ కలిసింది కదా ఎన్టీ రామారావు దానిలో. అప్పుడు నిజంగా చెప్పారంటే విచిత్రం. అంటే ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి పార్టీ వాళ్ళకే ఉన్న, ఎవరి పార్టీలు వాళ్ళకున్నా కూడా
కాషాయం కలిసింది, ఎర్ర జెండా కలిసింది, అన్ని సబ్బండ వర్గాలు, సబ్బండ పార్టీలు కూడా 2001 నుంచి ఉద్యమం చేసుకుంటూ వచ్చారు. నిజంగా 2009 దాకా జరిగిన ఉద్యమం ఒక దిశ. 2009లో కేసీఆర్ గారి నిరాహార దీక్ష, ఆ నిరాహార దీక్ష తర్వాత ఆయన భగ్నం చేయడం చేసిన క్రమంలో రామారావు మళ్ళీ ఖచ్చితంగా మాట్లాడదాం. రామారావు ఒక్కటే గారు. మాట ఓకే 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 చాలు సార్. వాతావరణం అక్కడ ఎదురు ఒక్క నిమిషం ట్రాన్సిషన్ మొత్తం క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే చాలా సమయం ఉంది, చాలా సమయం ఉందండి. అంటే ఒకసారి దాన్ని సిరిసిల్ల చెప్పేసి ఓకే తెలంగాణ ఓకే అయిపోయిన ఓకే తర్వాత ఓకే ఏం చెప్తాను. ఓకే సార్. ఓకే అందుకని ఓకే ఏమంటారు ఆయన గారు, రైట్ రైట్ 2000 ఆ దీక్ష తర్వాత ఉద్యమ స్వరూపం మారిపోయింది. అబ్బండ వర్గాలు ఏకమైపోయినాయి. అందరినీ ఏకం చేసి 36 పార్టీలతో సంతకాలు తీసుకొని, 36 పార్టీలు, ఒకటి రెండు కాదు, మొత్తం దేశవ్యాప్తంగా తీసుకొని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా తెలంగాణ సాధించిన ఈ మాట అంటున్నా కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తప్పనిసరి ఆయన గుర్తుంచుకోవాల్సిందే. ఎవరేమన్నా మేము అందరం ఉద్యమకారులే కావచ్చు, కానీ దానికి ఐకాన్ నిలబడి నాయకత్వ స్థాయిలో నిలబడ్డ వాళ్ళందరితో కలిసి పనిచేసి కలుపుకపోయి అందరినీ చేసి మొత్తం తెలంగాణ సాధించిన నాయకుడిగా అంటున్నాను. ఇచ్చిన నాయకుడు వేరు, ఇచ్చిన వారిని కీర్తించారంటే సోనియా గాంధీని ఎట్లా కీర్తిద్దాం అంటున్నారో, ఇచ్చిన వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని కూడా కీర్తించారు. మరి ఈ అప్పచెప్పోయింది కదా స్వాతంత్రం, మరి ఇచ్చిపోయింది కదా, మరి వాళ్ళని అందామా? కనుక ఇచ్చింది గొప్పతనం, తెచ్చుకుంది గొప్ప, కొట్లాడి తెచ్చుకునే తెలంగాణను మరి ఇప్పుడు ఈ 12 ఏళ్ళుగా ఏం జరుగుతుంది, ఈ దశలో తెలంగాణ పాత్ర ఏమిటి, కేసీఆర్ పాత్ర ఏంటి, రెండవ దశలో మాట్లాడుతుంది. రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రతినిధులు శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి